ఫ్రెండ్స్, ఇదే ఉప్పాడ బీచ్. మొత్తం చూసారా, ఇది మొత్తం ఎట్లా ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంది. సేమ్ సైడ్ కూడా 4 to 5 కిలోమీటర్స్. మొత్తం సీషోర్ అనమాట. ఇలా రాక్స్ పెట్టేసి ఉన్నాయి. మామూలు లేదు. ఈ లొకేషన్ అయితే మీరు తప్పకుండా చూడాలి. ఆ చివర్లో షిప్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద షిప్స్. సూపర్ ఉంది లొకేషన్. కాకినాడ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది. ప్రశాంతంగా రాక్స్ మీద కూర్చొని వచ్చేసి పక్కన రోడ్ అన్నమాట. మీకు బీచ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ వీడియో చివర. కాకినాడ బీచ్కి వెళ్తున్నాం అనమాట, ఉప్పాడ బీచ్. నేను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. ఇక్కడ నుంచి దగ్గరగా 60 కిలోమీటర్స్ దాకా ఉంది కాకినాడ. నేను ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు చూడలేదు ఉప్పాడ బీచ్. అక్కడ రాక్ సైడ్ రోడ్ బాగుంటుంది అన్నారు చాలామంది. నేను ఎప్పుడూ చూడలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను.
వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇటు సైడ్ వాటర్ అంటే చిన్న చెరువులో ఉంది. ఆ చెరువు వాటర్ చూసారు కదా. ఇటు సైడ్ కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో మనకి రైట్ సైడ్లో అంతా బీచ్ అనమాట. బీచ్ పక్కనే రోడ్డు. అప్పుడే కరెక్ట్గా సన్సెట్ కూడా అవుతుంది. అసలు వ్యూ అయితే నాకైతే సూపర్ ఉంది. అసలు మీరు వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి, అది కూడా సన్సెట్ టైంలో. అసలు బీచ్ అయితే సూపర్ ఉంది. చూసారు కదా అక్కడ రాక్స్ రైట్ సైడ్లో అలా వెళ్తూ ఉంటే మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు అనిపించింది. మీకు ఈ రోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చూసే ఉంటారు కదా, మీరు రాజమండ్రి కాకినాడ మెంబర్స్ అయితే ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ చేయండి. మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో, ఎన్నిసార్లు వెళ్ళారు ఈ బీచ్కి కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు నేను లాస్ట్ ఇయర్ పాండిచేరి వెళ్ళినప్పుడు అయితే చూశాను రాక్ బీచ్, ఇలా రాక్స్ ఉంటాయి కానీ అలా రోడ్డు అయితే ఉండదు. అసలు మొన్న ఏపీలో ఇలాంటి ప్లేస్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు, మా ఫ్రెండ్ చెప్పేదాకా. నాకైతే సూపర్ నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇంకా ఉప్పాడ బీచ్ చూసేసాము. ఇప్పుడు ఎన్టీఆర్ బీచ్ ఉంది, దాని పక్కనే వచ్చారు దారిలోనే ఉంది. కాకపోతే ఫస్ట్ మేము ఉప్పాడ బీచ్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే వెళ్ళేటప్పుడు చూశారు కదా, అప్పుడే సన్సెట్ అవుతుంది. ఇటు పక్క బీచ్ ఆ డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే అసలు ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఎప్పుడు వెళ్ళడం. ఫస్ట్ టైము నేను ఈరోజు ఎప్పుడు మర్చిపోలేను. మీకు ఈ ప్లేస్ ఎలా నచ్చిందో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఎన్టీఆర్ బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకు తెలిసి 4 to 5 kilometers ఉన్నట్టుంది. అట్లా సముద్రం చూసుకుంటూ వెళ్తున్నాం. ఇటు పక్క సన్సెట్. ఆ చివర్లో అయితే కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి. అవి కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాను, నాది గోప్రో కాబట్టి.
పెద్ద జూమింగ్ లెన్స్ అయితే లేవు నా దగ్గర. కార్గో షిప్స్ అయితే చాలా ఉన్నాయి. కాకినాడ పోర్ట్ కాబట్టి అక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటా, లేదా వెళ్తున్నాయి. అక్కడ దారిలో ఏంటంటే ఎక్కువ ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాగా. ఇప్పుడు ఈ షార్ట్స్ చూడండి. నెక్స్ట్ ఎన్టీఆర్ బీచ్లో మాట్లాడుకుందాం. చలో. సో ఫైనల్గా మనం ఎన్టీఆర్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇది ఎన్టీఆర్ బీచ్. ఇటు సైడ్ పార్కింగ్ చేసేసుకొని బైక్స్, ఇంకా అటు సైడ్ వెళ్తే మొత్తం బీచ్ అనమాట. ఇక్కడ పార్కింగ్. సో ఇలా ఒక 1/2 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ బీచ్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే అంత అంటే మామూలు బీచెస్ లాగా ఉంది, పెద్ద తేడా. సో దగ్గరికి వెళ్ళి చూద్దాము. అలలు అయితే చిన్న చిన్న అలలే వస్తున్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. అందుకే అక్కడ జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, సముద్ర స్నానాలు చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇది ఎన్టీఆర్ బీచ్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.